జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ పొత్తిల్లోకి చేరనున్న మరో పర్యాటక మణిహారం. కైలాసగిరిపై త్వరలో ప్రారంభం కానున్న అద్దాల వంతెన. మహిళలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్ర జోన్ వైసీపీ మహిళా విభాగ సమావేశంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణ. ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధమని వెల్లడి. ఆకాశ వీధిలో విహరించాలని ఉందా? అంతు తెలియని సాగరాన్ని అంత ఎత్తు నుండి వీక్షించాలని ఉందా? ఒకవైపు ఎత్తైన గిరిలో, మరోవైపు సోయగాల సాగరం నడుమ అద్దాల వంతెన. అంతులేని ఆ మధురానుభూతి మన విశాఖలో కొలువు కానుంది. త్వరలో కైలాసగిరిపై ప్రారంభం కానున్న అద్దాల వంతెనపైకి అలా వెళ్ళివద్దాం రండి. తూర్పు కనుమలను వీక్షిస్తూ సాగర సోయగాలను చూస్తూ గాలిలో తేలియాడే అనుభూతిని కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ. ఈరోజు మనం కైలాసగిరి శిఖరంపై ఏర్పాటు చేసినటువంటి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. చూసినాం గ్లాస్ బ్రిడ్జ్ ఎంత సోయగాన్ని అందిస్తుందో, ఎంత చక్కని ఆహ్లాద వాతావరణం నడుమైతే కనుక గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ పర్యాటకులందరూ ఆకర్షించేందుకైతే కనుక సంసిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో, అంటే మరికొద్ది రోజులు 10 రోజుల లోపే ఇంతటి భారీ ఎత్తున నిర్మిస్తున్నటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అయితే కనుక ఇటు విఎంఆర్డీఏ అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ కూడా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే చకచకా పనులు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఒక కొత్త అనుభూతిని, అంటే గాలిలో తేలియాడుతూ కిందనున్నటువంటి ఆ ప్రకృతి అందాలను చూస్తూ ఈ గ్లాస్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దీనికి పునాది పడినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే కనుక దీన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటికే సర్వేగంగా పనులు అయితే కనుక పూర్తిగా వస్తున్నాయి. ఇప్పుడు దీని ప్రత్యేకత కూడా ఏంటంటే, ఈ పొడవాటి భారతదేశంలోనే అతి పొడవాటి గ్లాస్ బ్రిడ్జ్గా దీన్ని చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో 2-3 చోట్ల, అంటే బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఇంతటి అందాలను చూపించే, ప్రకృతి అందాలను చూపించేటువంటి ఒక అనుభూతిని చూపించి అందరినీ ఆకట్టుకునే విధంగా ఇటు పర్యాటక శాఖ అయితే కనుక ఏర్పాటు చేసినటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ తప్పనిసరిగా ఇటు పర్యాటకుల హృదయాలను గెలుస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. కొత్త అనుభూతి, అంటే చూస్తుంటే ఒళ్ళు గొగులు పుట్టే విధంగా కూడా అనిపిస్తుంది. కాస్త భయం అనిపించేటప్పటికీ కూడా ఈ అనుభూతిని మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని పర్యాటక శాఖ అధికారులు కోరుతున్నారు. అంటే ఒకవైపు ఇక్కడ నుంచి కనుమలన్నీ కూడా స్పష్టంగా, అంటే ఇక్కడ నుంచి చూస్తే ఒకవైపు సముద్ర సోయగాలు, అదేవిధంగా చుట్టుపక్కల విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గిరుల అందాలను కూడా చూస్తూ, పచ్చదనాన్ని కూడా చూస్తూ అందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యే విధంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ని అయితే కనుక అందుబాటులో తీసుకొస్తున్నారు. సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో అయితే కనుక దీనికి ఇప్పటికే పీపీపీ మోడ్లో దీన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఒక నూతన అనుభూతిని కలిగించే విధంగా అయితే కనుక ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉండబోతుందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. దీని మీద నడుస్తూ వెళ్తుంటేనే ఒక ఒళ్ళు గొగులు పులిచే విధంగా ఒక నూతన అనుభూతిని కలిగిస్తుంది. భయం వేస్తుంది కూడా. కొంతమంది అయితే, చాలామంది కూడా చిన్నపిల్లలు లాంటి వారైతే ఒక కొత్త అనుభూతిని, అంటే విదేశాల్లో అప్పటికే మనం యూట్యూబ్లో లేదంటే గూగుల్లో చూస్తూ వస్తుంటాము. చిన్నపిల్లలు నడుస్తూ వస్తూ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఒక్కసారిగా భయపడుతూ తుళ్ళు పడే విషయాలు మనం చూస్తుంటాము, ఆ దృశ్యాలు. అయితే ఇక్కడ విశాఖపట్నంలో, ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అంటే ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి విశాఖలో ఈ కైలాసగిరి శిఖరంపై ఏర్పాటు చేసినటువంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ తప్పనిసరిగా దేశ నలుమూలలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పర్యాటకంగా చూస్తే కనుక దినదినాభివృద్ధి చెందుతూ పర్యాటకానికి హబ్గా విశాఖ నిలుస్తోంది. ఒకవైపు సముద్ర అందాలు, అదేవిధంగా మరోవైపు గిరిల సోయగాలతో అయితే కనుక విశాఖ దేదీప్యమానంగా వెలుగుతూ ముందుకు వస్తుంది. ఇంతటి నూతన అనుభూతిని కలిగించేటువంటి ఈ బ్రిడ్జ్, అంటే ఎత్తు, అదేవిధంగా పర్యాటకులు కూడా చాలా వరకు కూడా నూతన అనుభూతిని పొందుతారని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. చూసినాం బ్రిడ్జ్ యొక్క అందాలు, అదేవిధంగా ఒక నూతన ఆవిష్కరణ అయితే కనుక ఇటు పర్యాటక శాఖ ముందుకు తీసుకొస్తుంది. కూటమి ప్రభుత్వ హయాంలో అయితే కనుక సర్వేగంగా పనులు ముందుకు వెళ్తున్నాయి. ఇటువంటి ప్రాజెక్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సారించారు కూటమి పాలకులు చెప్తున్నారు. అయితే చూసినాము జాతీయ జెండాను కూడా ఇప్పటికే ఆవిష్కరించడం జరిగింది. చూసినాము ఒకవైపు తేలియాడే ఒక అనుభూతిని కలిగిస్తూ అయితే కనుక గ్లాస్ బ్రిడ్జ్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఏర్పాటును చేస్తూ ముందుకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి వివరాలు కూడా అందజేయడం జరుగుతుంది. విఎంఆర్డీఏకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాటును అయితే కూడా చేస్తున్నారు. చూస్తున్నాం విజువల్స్లో మా కెమెరామెన్ మీకు చూపిస్తున్నట్టు విధంగా అయితే కనుక ఒక నూతన అనుభూతి, నూతన ఆహ్లాద వాతావరణాన్ని కలిగించేస్తూ ఈ
బ్రిడ్జ్ అయితే కనుక అందుబాటులోకి రాబోతుంది. ఒకవైపు సాగర సోయగము కనుచూపు మేరల్లో సాగరం అంతా కూడా చూసే విధంగా అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కైలాసగిరికి చాలా ప్రత్యేకతలు సమకూరుస్తూ అయితే కనుక ఇటు పర్యాటక శాఖ అదేవిధంగా విఎంఆర్డీ అయితే కనుక అనేక ఎంజాయ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇక్కడ సైక్లింగ్ కావచ్చు, లేదంటే రోప్వే ద్వారా పైకి వచ్చే ఒక నూతన అనుభూతి కావచ్చు, లేదంటే ఇతరత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా కొన్ని స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ప్రత్యేకంగా గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనుక ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలోనే అతి పొడవాటి గ్లాస్ బ్రిడ్జ్గా కూడా దీన్ని చెప్తూ వస్తున్నారు. దీన్ని ఇప్పుడెప్పుడు చూద్దామని చెప్పి పర్యాటకులు కూడా చాలా వెయిటింగ్లో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే కూడా అంటే కొన్ని మాధ్యమాల్లో అయితే కనుక గ్లాస్ బ్రిడ్జ్ ఆవిష్కరణ జరిగిపోయిందని చెప్పి రావడంతో అయితే కనుక చాలామంది పర్యాటకులు ఇప్పటికే ఇక్కడ రావడం మళ్ళీ వెనుతిరిగి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఇది అందుబాటులోకి వస్తుంది, ఎప్పుడెప్పుడు విశాఖ అందాలను నూతన సోయగాలను కూడా చూద్దామని చెప్పి పర్యాటకులు అందరూ కూడా వెయిట్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనిలో 30 మంది మాత్రమే దీని కెపాసిటీ ఉంటుంది. అయితే 30 మంది అది కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయం వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. 30 మంది ఆ నిర్ణీత సమయంలో వచ్చి విశాఖ అందాలను అదేవిధంగా గ్లాస్ బ్రిడ్జ్ సంబంధించి నూతన అనుభూతిని కూడా పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనుదిరిగిన తర్వాత మళ్ళీ మరొక 30 మంది వరకు కూడా పంపిస్తారు. దీన్ని కూడా పూర్తి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అదేవిధంగా పూర్తి భద్రతల నడుమైతే కనుక దీన్ని తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే పీపీపీ మోడ్లో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి బ్రిడ్జ్ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల పర్యాటకం కూడా విపరీతంగా ఆకర్షిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ప్రస్తుతం కైలాసగిరి కొండ మీద వెలిసినటువంటి నూతన ఆవిష్కరణ గ్లాస్ బ్రిడ్జ్ యొక్క పూర్తి సమాచారం. కెమెరామెన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. దుర్గమాంబరెడ్డి ఐక్యతా సేవా సంఘం యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జీవీఎంసీ 35వ వార్డు పూర్ణ మార్కెట్ పండా వీధిలో ఉత్సవాల సందర్భంగా భారీ అన్న సంరాధన నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, టీడీపీ నాయకుడు బుచ్చరామిరెడ్డి హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని వారు చెప్పారు. యూత్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారని, ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా మహా అన్నదాన కార్యక్రమం గణేష్ నవరాత్రులు ఉంచుకొని మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఎప్పుడు కూడా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ రథసారథి శ్రీ సీతారామ సుధాకర్ గారి తాలూకా
కోఆపరేషన్తో వారి తాలూకా ఆశీస్సులతో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అలాగే ఆ భగవంతుడి తాలూకా పూజ కార్యక్రమం చేసుకుని ఆ భగవంతుడి తాలూకా సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా కులబంధాలకి పార్టీలకి అతీతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమంలో పేద గొప్ప ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తి అందరూ కూడా భక్తులు భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరు లాది అనుకుని ప్రతి ఒక్కరు కూడా సహకరించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. మా కార్పొరేటర్ గారు ఈ వార్డులో ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే ముందడుకుంటారు. పేద ప్రజలకి అన్నదానం అంటే ఆయన సేవా కార్యక్రమాలు ముందుగా వచ్చే కార్యక్రమం ఆయన కూడా ధన్యవాదాలు. అలాగే మహిళలకి యువత మహిళలకి అందరూ కూడా మా కుటుంబ సభ్యులాగా ఏదైనా కార్యక్రమం అయితే పాటుగా కుటుంబ సభ్యులందరూ ఎలాగైతే పాల్గొంటారో మా కుటుంబం పాల్గొని కార్యక్రమం చేస్తారు. మీ మీడియా వరకు కూడా రెండో టీం కూడా భారీ ఎత్తున చేశారు. 2000 మంది నుంచి 4000 మంది వరకు అన్నదానం భారీ ఎత్తు చేశారు. ఈ అన్నదానం ఇప్పుడు జరుగుతుంది. సాయంత్రం వరకు ఊరేగింపు కూడా భారీ ఎత్తున జరుగుతుంది. ఈ తండ్రి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తులకి ఆశీర్వాదాలు ఉండాలా, 100 ఏళ్ళు ఆశీర్వాదాలు నిజంగా భాగ్యాలు చూడాలా, అందరూ భాగస్వాములు భక్తులుగా భావించి అందరూ కుటుంబీకులుగా బాగుపడాలని ఇక్కడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఉత్తరాంధ్ర జోన్ వైసీపీ మహిళా విభాగ సమావేశం నేడు మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించబడింది. సమావేశంలో ఉత్తరాంధ్ర జోన్కి సంబంధించి పలు విభాగాల మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటుందని ఆమె విమర్శించారు. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాఖపట్నం పార్టీ ఆఫీసులో ఈ సమావేశం మా మహిళలందరం కూడా కలిసి ఏర్పాటు చేసి 15 నెలల కూటమి పాలన తీసుకుంటే ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్ల నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అలాగే ఏ ఒక్క మహిళకు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మహిళలకు చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు సూపర్ 6లు సూపర్ 7లు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనం చూస్తూ ఉన్నాము. కేవలం 15 నెలల్లో ఇంత ప్రజా వ్యతిరేకత కోటగట్టుకున్న ప్రభుత్వాన్ని గతంలో ఏనాడు కూడా మనం చూసింది లేదు. అది ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 15 నెలల్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది, నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ రోజు మోసం చేయడంతో ఈ రోజు రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి మనం చూసుకుంటే రైతులు ఈరోజు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ యూరియా కోసం ఎంతగా పడిగాపులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరతకు ముఖ్యమైన కారణం ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకు అవినీతి. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని బ్లాక్ మార్కెట్కి తరలించడం వల్ల ఈరోజు యూరియా కొరత రాష్ట్రంలో నెలకొని ఈ విధంగా రైతులు క్యూలు కట్టే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజైనా ఇలా రైతులు యూరియా కోసం కానీ విత్తనాల కోసం కానీ వాళ్ళ అవసరాల కోసం రోడ్లెక్కిన పరిస్థితి మనం చూసామా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకి ఇలాంటి దుస్థితి కలిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం కూడా మొదటి ఏడాది అంతా ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. అన్ని రకాలుగా రైతుల్ని ఈరోజు మోసం చేసి ఈరోజు నెట్ట నిలువున రైతులకి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం నిలిచింది. రాష్ట్రంలో పలు ఆలయాల్లో పాలక మండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొన్ని ఆలయాలకు ధర్మకర్తల మండలిలు నియమించబడ్డాయి. అందులో భాగంగా పెదవాల్తేరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నియమించబడిన సభ్యులతో స్థానిక శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటుగా టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభిరామ్ పోతన్ రెడ్డిలు హాజరయ్యారు. నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బైరెడ్డి గోవిందరెడ్డి సహా నేతలు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఆస్తుల రక్షణకు పాటుపడాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను విధివంచన లేకుండా నిర్వర్తించాలని ఎమ్మెల్యే వెలగపూడి విజ్ఞప్తి చేశారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లాసన్స్ బే కాలనీ పెదవాల్తేరులో
నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ పాలక మండలి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిని తూచా తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ టెంపుల్ని అభివృద్ధి చేసి గ్రామస్తులకు మరింత దర్శన భాగ్యం కలిగించే విధంగా పాలక మండలి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మిత్రులు చోడ వెంకట పట్టాభిరామ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు, అలాగే కూటమి జనసేన బీజేపీ, అలాగే పెద్దవాళ్ళ గ్రామ పెద్దలు, తదితర కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రమాణ స్వీకార మహోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ముందుగా పాండురంగ స్వామి టెంపుల్ అయింది, రెండోది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్దల చేతుల మీదుగా జరిగింది. ఏదైతే పాలక మండలి సభ్యులు మరి చైర్మన్ గా బైరెడ్డి గోవింద్ రెడ్డి గారిని ఎన్నుకోవడం, మరి అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో దేవాలయ ఆస్తుల పరిరక్షణకు హిందూ ధర్మానికి కట్టుబడి ఉంటూ ఆ ఆస్తులు పరిరక్షిస్తూ మరి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా ఈ దేవస్థానాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి ప్రధానంగా కళ్యాణ మండపం నిర్మాణానికి, పెద్ద కళ్యాణ మండపం నిర్మాణానికి వీరందరూ కూడా మరి సహాయసహకారాలు అందించి అది చేస్తే ఇప్పటికే ఈ గుడి అన్ని రంగాల్లో గత తెలుగుదేశం గవర్నమెంట్లోనే మరి అభివృద్ధి చెందింది. రానున్న రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చెందాలని ఆ పాలక మండలి సభ్యులు ఆ దిశగా ప్రయాణం చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆ యొక్క శక్తిని మీకు ఇవ్వాలని మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ మా పట్టాభి గారి ఆధ్వర్యంలో మా అన్నగారు అయినటువంటి పట్టాభి గారు వాళ్ళ ఆశీస్సులతో నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చారండి. ఈ పదవికి కంపల్సరిగా అందరి ఆశీస్సులతోనే నెక్స్ట్ అందరి సహకారంతోనే అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ముందుకెళ్తామని కోరుకుంటాను సార్. సెలవు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ధర్మకర్తల మండలి ప్రతి దేవాలయానికి కూడా వేయడం జరిగింది. నిన్ననే పాండురంగ స్వామి ఆలయానికి నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం సభ్యులతో ప్రమాణ స్వీకారం. మరి కమిటీ సభ్యులు అలాగే చైర్మన్ గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆశిస్తూ, లాస్ట్ టైం కూడా మీకు తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే, మన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ గోపి ఆధ్వర్యంలో ఈ చిల్లా గోపి అనే చైర్మన్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం, ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. ఈసారి మన గోవింద్ రెడ్డి మరి ఈ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ గ్రామం, ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని మనసా వాచ ప్రార్థిస్తూ వారందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉంటాం. వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో మనకి ఈ నూతన ధర్మకర్తల మండలి యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి అశేష ప్రజావాహిని పాల్గొని వాళ్ళందరూ ఆశీస్సులు అందజేయడం చాలా గొప్ప విషయం. మేమందరూ కూడా దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించబడింది. సమీక్షలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, డీసీసీబీ చైర్మన్ కోనా తాతారావు పాల్గొనగా జిల్లా యంత్రాంగం నుండి కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్, ఎంవీఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, జేసీ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా రెవెన్యూ అధికారి విహెచ్ భవానీ శంకర్, సిపిఓ శ్రీనివాసరావు, విశాఖపట్నం ఆర్డీఓ పి శ్రీలేఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ మాట్లాడుతూ గతంలో జరిగిన డిఆర్సీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించామని, మంచినీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. దీనిలో గత సమావేశంలో జరిగినటువంటి సమస్యల మీద
తీసుకున్న చర్యల గురించి కూడా చర్చ జరిగింది. ఆ రోజు రేజ్ చేసినటువంటి ఇష్యూస్లో చాలా వరకు పరిష్కారం కాబట్టి వీటి పట్ల సభ్యులందరూ కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ప్రధానంగా మంచినీళ్ళు అనేది డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ వాటర్ సప్లై ఉంది, ఒకసారి దాని మీద రివ్యూ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి డిఆర్సీ సమావేశం నిర్దేశించడం జరిగింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో లైట్స్ ఇల్యూమినేషన్ పెంచాలనే దాన్ని ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్లో ఇల్యూమినేషన్ పెంచే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ని కెపాసిటీ పెంచుకోవాలి, రేపు సమ్మర్లో వాటికి అనుగుణంగా కొన్ని ట్యాంక్స్ని కూడా గుర్తించడం జరిగింది. వీటిని ఇరిగేషన్ శాఖ పంపించి సమ్మర్లో ఆ కెపాసిటీ పెంచుకున్నట్టయితే రేపు మనకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి మనకి మన ప్రాంతానికి వచ్చే నీళ్ళకి స్టోర్ చేసే విధంగా రిజర్వాయర్స్ పెంచుకోవాలనేది కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. టిట్కో ఇళ్లకు సంబంధించి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న అంశం. దీనిని రేపు అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, అదేవిధంగా టిట్కో ఎండి, ఆ శాఖ సెక్రటరీస్తో ప్రత్యేకంగా ఒక సమావేశంగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల మీద విశాఖపట్నం జిల్లా మీద చర్చిద్దామని చెప్పేసి కూడా ఈ తీర్మానాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సచివాలయాల్లో ప్రింటర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాటి తీసుకురావడం జరిగింది. వాటి టెండర్స్ కూడా పిలిచిన్నారు. కొద్ది రోజుల్లో అది పూర్తి చేస్తారు కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అమలు చేసే దానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేస్, నేవల్, పోర్టు, డాక్యార్డ్ ఇట్లాంటి వాటి కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులతోటి మన జిల్లా రెవెన్యూ అధికారులతోటి కమిటీని కూడా ఏర్పాటు చేసి రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్యలు పరిష్కరించుకొని చేసి అభివృద్ధి పరంగా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ పొత్తిల్లోకి చేరనున్న మరో పర్యాటక మణిహారం. కైలాసగిరిపై త్వరలో ప్రారంభం కానున్న అద్దాల వంతెన. మహిళలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్ర జోన్ వైసీపీ మహిళా విభాగ సమావేశంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణ. ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధమని వెల్లడి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.